సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So ఈ రోజు ఈ vlog లో ఏంటంటే మనం గేర్ అప్ షాప్కి వెళ్తున్నాము టు పర్చేస్ ఫ్యూ యాక్సెసరీస్ అనమాట. యాక్సెసరీస్ అనొచ్చు, రైడింగ్ గేర్ అనొచ్చు. సో ఇవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నాతో పాటు మన వన్ ఆఫ్ అవర్ బ్రదర్ వస్తున్నారు, అఖిల్ అని చెప్పి. సో హీ వాంట్స్ మీ టు బి దేర్. తను కొద్దిగా రైడింగ్ జాకెట్ అండ్ హెల్మెట్ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఏది తీసుకోవాలి ఏంటి అని చెప్పి తను నన్ను అడిగితే ఐ సెడ్ కొన్ని చెప్పాను, ప్రిఫర్ చేయమని చెప్పాను. నౌ హీ హాజ్ ఆస్క్డ్ మీ టు కమ్ టు ది గేర్ అప్ షాప్ విత్ హిమ్. తనతోటి రమ్మని చెప్పాడు సెలెక్ట్ చేయడానికి, చూస్ చేయడానికి. అండ్ గేర్ అప్ షాప్లో మనకి తెలుసు కదా, ఇస్మాయిల్ భాయ్, హీ నోస్ మీ వెరీ వెల్. సో అది కూడా యూజ్ అవుతుందని చెప్పి వీఆర్ గోయింగ్ టుగెదర్ అనమాట. నాకు కూడా ఏంటంటే ఒక రైనాక్స్ గ్లౌస్ అనేది తీసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 2-3 వ్లాగ్స్ నుంచి చెప్తున్నాను. 2-3 ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంతమంది అప్రోచ్ చేసిన రైడింగ్ వ్లాగ్ నుంచి చెప్తున్నా అనమాట. నా రైడింగ్ గ్లోవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే చినిగిపోతున్నాయి అనమాట. ప్రస్తుతానికి నేను ఏంటంటే ప్రో బైకర్ అని చెప్పి గ్లోవ్స్ వస్తాయి కదా, అవే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ చినిగిపోయింది అనమాట. సో చాలా చినిగిపోయింది, ఇక్కడ చినిగిపోయింది, ఇక్కడ చినిగిపోయింది. సో బట్ స్టిల్ ఐఎమ్ స్టిల్ యూజింగ్ దెమ్. మీరు చూడొచ్చు చాలా దారుణంగా చినిగింది అనమాట. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ దీస్ గ్లోవ్స్. ఇది వండర్ఫుల్ గ్లోవ్స్ అనమాట. దిస్ ఈజ్ మై థర్డ్ పేర్ అనమాట. వర్సా అనేది ప్రో బైకర్ థర్డ్ పేర్ ఇది. అంత మంచి గ్లోవ్స్, అంత నచ్చుతుంది నాకు కూడా. సో ఈసారి ఏంటంటే కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్కి వెళ్దాము గ్లోవ్స్లో అని చెప్పి రైనాక్స్ గ్లోవ్స్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. ఎట్లాగో ఇప్పుడు గేర్ అప్ స్టోర్ వరకు వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా నేను కూడా రైనాక్స్ గ్లోవ్స్ అనేది కొనేసుకుంటాను అనమాట. సో మనకి ఆల్రెడీ వచ్చేసినట్టున్నాడు, కింద కాల్ చేస్తున్నాడు, నాకు కాల్ వస్తుంది అనమాట, నేను బ్లాగ్ చేస్తుండే. సో కింద తను వచ్చేసినట్టున్నాడు. లెట్స్ గో డౌన్ అండ్ బిగిన్ అవర్ బ్లాగ్. సో గైస్, యాక్చువల్గా చెప్పాను కదా గేర్ అప్ స్టోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ మనతోటి అఖిల్ ఉన్నాడు. సో యాక్చువల్గా ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్దాం అని ప్లాన్ చేసాడేమో అనుకున్నాను. బైక్ మొత్తం హెల్మెట్, యాక్షన్ కెమెరా అన్ని పట్టుకుని కింద దిగిన తర్వాత తను వచ్చి చెప్పాడు అనమాట, భయ్యా మనం కార్లోనే వెళ్దాం, ఎందుకంటే తన యాంకిల్ కూడా కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. సో తను కూడా కొన్ని తీసుకోవాలన్నమాట గేర్ అప్ స్టోర్ లో. లైక్ రైడింగ్ జాకెట్ ఒకటి తీసుకుంటాడు అండ్ ఇంకోటి వచ్చేసి యాక్సర్ హెల్మెట్ కూడా తీసుకుందామని చూస్తున్నాడు అనమాట. నేను కూడా గ్లోవ్స్ తీసుకుందాం అనుకుంటాను కదా. సో అందుకని ఇద్దరం కలిసి వెళ్తే ఒకేసారి పని ఫినిష్ చేసేసుకుని వెనక్కి రావచ్చు అని చెప్పి కొద్దిగా డ్రైవింగ్ లో బిజీ ఉన్నాడు అనమాట. ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు, విభత్సంగా ఉంది. ఇప్పుడే జస్ట్ బాలానగర్ క్రాస్ అయ్యాము. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. వాన కూడా పడుతున్నట్టే ఉంది మనకి కదా, వాన పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది. చినుకులు స్టార్ట్ అయినాయి మనకి, డెఫినెట్ గా వాన అనేది కుమ్మేటట్టే ఉంది చూస్తుంటే క్లైమేట్. బైక్ మీద బయలుదేరకపోవడం అనేది రైట్ డెసిషన్ అని అనిపిస్తుంది నాకు. క్యాబుల్తో అఖిల్ బైక్స్ మీద బయలుదేరుంటే మాత్రం ఈ క్లైమేట్ లో ఖచ్చితంగా తడిసిపోయే వాళ్ళము. మొన్న చూసారు కదా రాచకొండ ఫోర్ట్ వెళ్ళి వచ్చినప్పుడు ఎలా అనిపించిందో. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయిన 10-15 minutes కి స్టార్ట్ అయింది అన్నమాట వాన. ఒక రేంజ్ లో కుమ్మోయిలు పెట్టింది. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మళ్ళీ రెయిన్ గేర్ కూడా ఏం క్యారీ చేయట్లేదు. బోనస్ పాయింట్స్ ఇది మనకి. సో కెమెరాలు ఇవన్నీ తడిసిపోతే మళ్ళీ జైఫసాకే. సో అందుకని కార్లో వెళ్ళడం బెస్ట్ డెసిషన్ ఈ క్లైమేట్ లో. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. చూద్దాం హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఈ రోజు అయితే వెళ్ళి స్టఫ్ తీసుకుని వచ్చి అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. సో గైస్, ఇది యాక్చువల్ గా బాలానగర్ కొత్త ఫ్లైఓవర్ అనమాట. ఎప్పుడు ఇనాగ్రేషన్ ఎప్పుడైంది? 2-3 days అయింది ఇనాగ్రేట్ అయ్యి. అంతే, అంటే అయినట్టు కూడా తెలియదు అనుకుంటా చాలా మందికి. మన మెయిన్ బాలానగర్ జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ దగ్గర నుంచి మీద ఒక ఫ్లైఓవర్ వేశారు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ అనమాట మనకి ట్రాఫిక్ జామ్ అయ్యేది. అసలు ఒక రకంగా జామ్ అవుతుంది ఈ ప్లేస్ లో మాత్రం. ఈ స్పాట్ లో ఫ్లైఓవర్ వేయడం మాత్రం వండర్ఫుల్ డెసిషన్ అని చూపించవచ్చు. ఫ్లైఓవర్ కూడా చాలా బ్రాడ్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. చూపిస్తుంది చూడండి.
గైస్ ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయింది కంప్లీట్గా. మన అఖిల్ వచ్చేసి స్కాలాది ఒకటి లెవెల్ 2 ప్రొటెక్టర్స్ ఉన్న జాకెట్ తీసుకున్నాడు, రైడింగ్ జాకెట్, అండ్ యాక్సోర్ హెల్మెట్ తీసుకున్నాడు. వెనమస్ చూస్తే భయం వేసిందంట, అంటే కొద్దిగా ఆ స్నేక్ గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి కదా, కొద్దిగా భయంకరంగా ఉంది, గోలగోలగా ఉంది అంటున్నాడు. సో హీ ప్రిఫర్డ్ ప్యూర్ బ్లాక్ హెల్మెట్ అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఫిట్ కూడా స్నగ్ ఫిట్ ఉండాలి. నేను హెల్మెట్ చూస్ చేసుకున్నప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి, ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. అది నేను లింక్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ మనోడు తీసుకుంది అయితే యాక్సోర్లో ఎపెక్స్ కదా, యాక్సోర్ ఎపెక్స్ అని చెప్పి ప్యూర్ బ్లాక్ అనమాట. సో ఆ హెల్మెట్ తీసుకున్నాడు మనోడు. కుదిరితే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఆ హెల్మెట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అంతా. అండ్ నేను వచ్చేసి రైనాక్స్ది ఎయిర్ GT3 గ్లోవ్స్ తీసుకున్నాను అనమాట, బ్లాక్ కలర్. అది కూడా నేను కంప్లీట్గా ఒక డెడికేటెడ్ బ్లాగ్ చేస్తాను. సో దట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్, ఓకే ఆ కాస్ట్ అదంతా నేను ఆ వ్లాగ్లో డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికి వీఆర్ హెడింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. లక్కీగా ఏంటంటే వాన అయితే పడలేదు, వాన పడ్డా పర్వాలేదు, ఎట్లా కార్లో ఉన్నాం కాబట్టి పెద్ద ఫరక్ ఏం పడదు మనకి. సో सिकंदराबाद से कुकटपल्ली जाएंगे, जाके घर में बात करेंगे. चलो. సో గైస్ మేము వచ్చేసాము తిరుమలగిరి గేర్ అప్ షాప్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసామన్నమాట. అండ్ మేము ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాము కూడా మీకు ఆల్రెడీ చెప్పేసాను. యాక్సోర్ హెల్మెట్ ఒకటి తీసుకున్నాము ఎపెక్స్, అండ్ మనోడు స్కేలాది రైడింగ్ జాకెట్ ఒకటి తీసుకున్నాడు, అండ్ నేను పర్సనల్గా వచ్చేసి రైనాక్స్ది రైడింగ్ గ్లౌస్ అనేవి తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉన్నాయి అన్ని. తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అని ఏంటంటే నేను ఒక్కొక్క వ్లాగ్ సపరేట్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట, సో దట్ యూ విల్ గెట్ ఏ గుడ్ ఐడియా ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఎట్ ది సేమ్ టైం షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.